ప్రైజ్ లార్డ్. ఈరోజు సువార్త గురించి, రక్షణ గురించి, నరకము, పరలోక రాజ్యము వీటి గురించి నేను కొద్దిపాటి వివరణ ఇవ్వడానికి ఇష్టపడుతున్నాను. ముందుగా మనము సువార్త అంటే ఏంటో మనం తెలుసుకుందాము. వాక్యం చెప్తుంది ఏంటంటే, యేసు ప్రభువారు, ప్రభు అయిన దేవుడైన యేసు ప్రభువారు మానవ రీతిగా మొదటిసారి ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన నా పాపములకై చనిపోయి పాతి పెట్టబడి తిరిగి లేచాడు. అంటే పునరుద్ధానుడయ్యి ఆయన ఆరోహణమయ్యారు. మళ్ళీ ఎలాగైతే ఆరోహణమయ్యారో అలాగే తిరిగి రెండోసారి ఆయన వెనక్కి వస్తారు అనేది సువార్త గురించి వాక్యం చెప్తుంది. సరే, బాగానే ఉంది. ఈ సువార్త నాకేం చేసింది? నాకెందుకు ఈ సువార్త అంటే, మనం ఒక అడుగు ముందుకు వెళ్తే రక్షణ అనే మాట సాధారణంగా ఈ మాట మనం వింటూ ఉంటాము. క్రైస్తవ ఈ వ్యవస్థలో రక్షణ, సువార్త అనేవి మనం వింటూ ఉంటాము. రక్షణ అనే మాటను వస్తే సువార్తకి రక్షణకి ఏంటయ్యా సంబంధం అనే మాట మనం చూడగలిగితే, రోమీలు రాసిన పత్రిక 10వ అధ్యాయము 9-10 ఇలా మాట్లాడుతున్నారు. యేసే ప్రభువని ఎవరైతే విశ్వసించారో, అలాగే తండ్రి అయిన దేవుడు యేసు ప్రభు వారిని మరణంలోంచి తిరిగి లేపారు అని ఎవరైతే హృదయంలో నమ్మి నోటితో ఒప్పుకుంటారో వాళ్ళు రక్షింపబడతారు. సరే, బాగానే ఉంది. అసలు నాకు ఏ సమస్య ఉందని, నాకు రక్షణ కావాలి, లేకపోతే నేను బాగానే ఉన్నాను కదా, నాకు ఇప్పుడు రక్షణ దేని నుంచి కావాలి అని చాలామంది ఇలా అనుకుంటూ ఉంటారు. దానికి నేను ఒక ఉదాహరణ చెప్పి నేను ముందుకు వెళ్తాను. ఒక వ్యక్తి నీటిలో మునిగిపోతూ ఉన్నాడు, ఇంకొక వ్యక్తి ఒడ్డు మీద నడుస్తూ ఉన్నాడు. ఈ ఇద్దరిలో ఎవరు నన్ను రక్షించండి అని అరుస్తారంటే మనం సులువుగా చెప్పగలిగే మాట మనం గుర్తించగలము. ఆ ఒడ్డు మీద ప్రశాంతంగా నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తి రక్షించండి అని అరవడు, కానీ నీటిలో మునిగిపోతున్న వాడు ప్రాణభయంతో రక్షించండి రక్షించండి అని అరుస్తాడు. అంటే రక్షించండి అని ఎవరు అరుస్తారు అంటే ప్రమాదంలో ఉన్నవాడు, ప్రాణము ప్రమాదంలోకి వెళ్తున్నవాడు, మరణానికి వెళ్తున్నవాడు నన్ను రక్షించండి ఈ పరిస్థితి నుంచి అన్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ఇక్కడ సమస్య ఏంటంటే, ఆ మానవుడు యేసయ్య రక్షణ ఇచ్చాడు, నేను రక్షకుణ్ణి అని యేసుప్రభువు వారు చెప్తున్నప్పుడు నా పరిస్థితి ఈ లోకంలో బాగానే ఉంది, నాకెందుకు రక్షణ అని అవగాహన లేకుండా ముందుకు వెళ్ళిపోతూ ఉన్నారు. అయితే మానవుడికి కలిగిన ప్రమాదం ఏంటి అంటే అది శాశ్వతమైనది. దాన్నే నరకం అంటారు. ఈ నరకం ఏంటయ్యా, నాకెందుకు చెప్తున్నావు? చాలామంది ఇలా అనుకుంటారు. ఈ నరకము లేకపోతే పాపము అనేది క్రైస్తవ మతానికి చెందింది కాబట్టి యేసయ్య మిమ్మల్ని రక్షించాడయ్యా, ఆయన అంగీకరించండి అని చెప్తున్నప్పుడు ఈ క్రైస్తవ మతాన్ని మాకెందుకు చెప్తున్నావు, ఈ మతాన్ని ఎందుకు ప్రచారం చేస్తున్నావు అని చాలామంది వ్యతిరేకించే వాళ్ళు ఉన్నారు. నేను ఒక మాట చెప్పి ముందుకు వెళ్తున్నాను. ఈ నరకం అనేది లేకపోతే పాపం అనేది ఇది ఒక వ్యవస్థకో లేకపోతే ఒక మతానికో ఒక 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 గ్రూప్ ఆఫ్ పీపుల్కో సంబంధించింది కాదు. అందుకనే వాక్యం చెప్తుంది, యేసు ప్రభు వారు అందరికీ ప్రభు, ఆయన లోకాన్ని ఎంతో ప్రేమించెను. ఇక్కడ లోకాన్ని లేకపోతే అందరికీ అనే మాట ఏ మతానికో ఏ వర్గానికో లేకపోతే ఇంకా ఇతరితర భేదాలతో పోల్చిన మాట కాదు, ఇది అందరికీ. అయితే ఆ మనిషికి ఉన్న ఆ పెను ప్రమాదము ఏంటంటే పాపము వల్ల నరకానికి. ఇది ఎవరి వల్ల వచ్చిందయ్యా అంటే సైతాను ఆ మనిషిలోకి ఆ పాపం ద్వారా నరకానికి తీసుకువెళ్ళడానికి వాడి ప్రయత్నము. అయితే ఇక్కడ చాలామంది ఒక అపోహలో ఉంటారు. ఏంటయ్యా అంటే, నేను యేసయ్యని నువ్వు నాకు యేసయ్య గురించి చెప్తున్నావు, యేసయ్యని నేను అంగీకరించలేదు అంటే నేను నరకానికి వెళ్ళిపోతాను అని నువ్వు మాట్లాడుతున్నావు అన్నట్టుగా కొంతమంది వ్యతిరేకిస్తారు. అయితే ఇందాక నేను చెప్పిన ఉదాహరణకి నేను మరొక్కసారి గుర్తు చేయడానికి ఆశపడుతున్నాను. నీటిలో మునిగిపోతున్న వ్యక్తి రక్షించండి రక్షించండి అని అరుస్తున్నప్పుడు నేను వెళ్ళి అతనికి చేయందిస్తే అతను నా సహాయం తీసుకోకపోతే ఖచ్చితంగా మునిగి చనిపోతాడు. ఒకవేళ ఆ వ్యక్తి చనిపోవడానికి నేను కారణము, నేను రక్షించలేదు కాబట్టి, లేకపోతే నా చెయ్యి ఆయన పట్టుకోలేదు కాబట్టి మునిగిపోయాడా అంటే కానే కాదు. ఆ వ్యక్తి ఏ కారణంతో ఆ నీటిలో పడిపోయాడో
అతనే ఆత్మహత్య చేసుకోవాలనా, లేకపోతే ఇంకెవరైనా అతన్ని తోసేశారా? ఏ కారణం చేతైనా కానీ అతన్ని మునిగిపోతుండగా నేను రక్షించడానికి వెళ్ళాను, కానీ నా సహాయం ఆయన తీసుకోలేదు. నరకాన్ని గురించి కూడా అదే. మనిషి పాపము కారణంగా పాపంలో పుట్టి పాపలోకంలో పెరుగుతూ అతని జీవితం అంతా నరకం వైపు పరిగెడుతుండగా యేసు ప్రభు వారు వచ్చి, అయ్యా మీరు నన్ను అంగీకరించండి, నా ద్వారా మీరు శాశ్వత నరకానికి వెళ్లకుండా నేను పరలోక రాజ్యము అంటే మరణాన్ని తప్పించి జీవంలోకి నేను తీసుకువెళ్తాను అని మనకి చెయ్యి అందిస్తుంటే, ఆ చెయ్యి అందుకునేప్పుడు మనము మన ప్రయాణం నరకానికి వెళ్ళినట్టుగా మనం ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం. అందుకే ఆ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నా నామాన్ని నేనే ప్రభువునని ఎవరు అంగీకరిస్తారో, ఎవరు విశ్వసించి నోటితో ఒప్పుకుంటారో వారు రక్షింపబడతారు. మై డియర్ ఫ్రెండ్స్, ఈ సమయంలో నేను ఈ వివరణ ఇవ్వడానికి కారణం ఏంటంటే, ఖచ్చితంగా మానవుని మరణం తర్వాత ఒక జీవితం ఉంది. దాన్ని ఆఫ్టర్ లైఫ్ అనే మాట మాట్లాడతారు. అయితే మానవుడి మరణం తర్వాత ఇక అంతా అయిపోయింది అనుకోవడానికి లేదు. మహా అయితే 70 నుంచి 90 ఏళ్ళు. ఇంకా పాజిటివ్ థాట్స్లోకి వెళ్తే 100 సంవత్సరాలు మనిషి బతికాడు అనుకుంటే 100 సంవత్సరాల తర్వాత 1000 సంవత్సరాలు ఎటర్నిటీలో బతకాల్సిన అవసరం ఉంది. అయితే ఈరోజు నువ్వు నేను ఎన్నుకునే దారి, ఏ దారిని మనం ఎంపిక చేసుకుంటాము అనే దాన్ని బట్టే నేను శాశ్వత కాలము అంటే 1000 సంవత్సరాలు సంతోషంగా సమాధానంగా నా దేవునితో నేను ఉంటానా, లేదా పాపము కారణంగా సైతాను వేసిన బాటలో నరకానికి నేను వెళ్ళిపోతానా? ఈ ఎంపిక మనలోనే ఉంది. కాబట్టి ఫ్రెండ్స్, ఈరోజు నేను ఒక మాట చెప్పి నేను ముగించాలనుకుంటున్నాను. యేసు ప్రభువారు నువ్వు రక్షింపబడాలి అంటే యేసే నిజమైన దేవుడని, ఆయన నా ప్రభువని, మొదటిగా నేను పాపము చేశానని, నా పాపాలకి ఆయన ప్రాయశ్చిత్తంగా ఆయన రక్తము కాచి ఆయన చనిపోయి తిరిగి లేచి ఆయన తిరిగి లేచినప్పుడు నాకు నూతన జీవం ఇచ్చాడు అని నువ్వు నమ్మగలిగితే, యేసు ప్రభువారు ఎలా ఆరోహణమయ్యారో అదే రెండో రాకడగా అలాగే దిగి వచ్చినప్పుడు ఆయనతో పాటు మనము ఎటర్నిటీ, అది నరకము కాదు కానీ ఆ శాశ్వత జీవము అనే పరలోక రాజ్యంలో నువ్వు నేను ఉండగలం. ఈరోజు ఈ సమయాన్న నువ్వు రక్షింపబడాలి, నేను యేసయ్యని అంగీకరించాలి అని నీకు అనిపిస్తే, ఈ వీడియో ముగించిన తర్వాత ఒక చిన్న ప్రార్థన స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటుంది. నువ్వు దాన్ని హృదయంలో నమ్మి నోటితో ఒప్పుకోగలిగితే నువ్వు రక్షింపబడతావు. రక్షణలో ఏమున్నాయి? రక్షణ నీకు ఏం చేయగలదు? యేసు ప్రభుతో సహవాసము పరలోక రాజ్యంతో పాటు నీకు ఏమి ఇవ్వగలదు, ఏమి ఇచ్చింది అనేది నువ్వు నీ జీవితంలో చూడగలవు. కాబట్టి ఫ్రెండ్స్, ఎవరైతే అంగీకరిస్తున్నారో ఈ వీడియో అయిన తర్వాత ఈ ప్రార్థనలో మీరు ఏకీభవించండి. థ్యాంక్ యూ ఆల్. గ్లోరీ టు గాడ్.